తెలంగాణ గడ్డపై ఎన్నో పార్టీలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని ప్రయత్నాల్లో ఉన్నాయి. ఎవరికి వారు తామే గెలుస్తామని బీఆర్ఎస్ సర్కార్ను గద్దె దించుతామని చెబుతూ వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ తరుణంలో వైఎస్ షర్మిల చేపట్టిన ప్రపోజల్ ఇంట్రెస్టింగ్గా ఇప్పుడు మారింది. జెండాలు వేరైనా ఒకే ఎజెండాతో ముందుకు వెళ్దాం, పార్టీలు వేరైనా ఒకే పంతంతో అడుగు వేద్దామని కేసీఆర్పై ఉమ్మడి పోరాటానికి నడుం బిగించారు. కేసీఆర్ సర్కారుపై యుద్ధం ప్రకటించిన షర్మిల నిరుద్యోగ యువత కోసం కదలి రావాలని ప్రతిపక్షాలకు పిలుపు. ఐకమత్యమే మహాబలం అంటున్న వైఎస్ బిడ్డ. బండి సంజయ్ రేవంత్ రెడ్డిలకు ఫోన్. ఈ ప్రతిపక్ష పార్టీకి లేఖలు రాసిన షర్మిల పోరాటంపై సుముఖంగానే పార్టీ. బీఆర్ఎస్ బాస్ పై జంగో సైరన్ మోగించేందుకు వ్యూహం సిద్ధం. తెలంగాణ సీఎం కేసీఆర్కు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేలా వ్యూహం రచించింది. రాజకీయ ఎత్తుగడల్లో తండ్రికి తగ్గ తనీరాలు అనిపించుకునేలా ఆమె తాజాగా కేసీఆర్ను వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసేందుకు అదిరిపోయే ప్రయత్నం మొదలుపెట్టారు. తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులు బండి సంజయ్ రేవంత్ రెడ్డిలకు షర్మిల స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. నిరుద్యోగ సమస్యలపై కలిసి పోరాడదామని వాళ్ళిద్దరినీ షర్మిల కోరారు. ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమవుదామని పిలుపునిచ్చారు. అలాగే ప్రగతి భవన్ మార్చుకు పిలుపునిద్దామని ఆ ఇద్దరు నేతలు ఎదుట ప్రతిపాదించారు షర్మిల. కేసీఆర్ మెడలు వంచాలని, ప్రతిపక్షాలని ఏకం కావాలని షర్మిల కోరారు. ప్రతిపక్షాలని ఐక్యంగా పోరాటం చేయకపోతే ఎవరిని బ్రతకనివ్వరని బండి సంజయ్ రేవంత్ రెడ్డిలతో తన అభిప్రాయాన్ని షర్మిల కుండ బద్దలు కొట్టి చెప్పారు. మీటింగ్లు పెడతామనన్నా పర్మిషన్ ఇవ్వరు, లేకపోతే జనతా రైడ్లు చేస్తామనన్నా పర్మిషన్లు ఇవ్వరు, నిరుద్యోగుల పక్షాన పోరాడదామంటే హౌస్ అరెస్టులు. ఏమిటండి ఇది? ప్రతిపక్షాలను బతకరిస్తున్నారా? ఎవరైనా ప్రజల పక్షాన నిలబడి పోరాడదామంటే వాళ్ళని హౌస్ అరెస్టులు. మన బండి సంజయ్ గారు కూడా కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చింది. మరి ఇలా అయితే ప్రతిపక్షాలు ఎలా బతకాలి? ఎలా ప్రజల పక్షాన నిలబడాలి? అసలు మా బాధ్యత ఏమిటి? ప్రజల పక్షాన నిలబడి ఘోర కొట్లాడటమే మా బాధ్యత అయినప్పుడు, అది మమ్మల్ని చేయనినప్పుడు ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ఇది తాలిబాన్ కాదా? ఇది ఆఫ్ఘనిస్తాన్ కాదా? మీరు తాలిబాన్లు కాదా? అందుకే ప్రతిపక్షాలన్నీ కలిసి రావాలి అంటున్నది. అందుకే మనం ఒక్కొక్కరముగా పోరాటం చేస్తే మనల్ని హౌస్ అరెస్టులు చేస్తున్నారు, పర్మిషన్లు ఇవ్వటం లేదు. అందుకే కలిసి కట్టుగా ఒక్క తాటి మీదికి వచ్చి పోరాటం చేయగలిగితే మన బిడ్డలకు, తెలంగాణ యువతకు, నిరుద్యోగులకు మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఒక్కటిగా పోరాటం చేస్తే దేనికైనా పర్మిషన్లు వస్తాయి. ప్రగతి భవన్లోకి మార్చు చేయడానికైనా పర్మిషన్లు వస్తాయి. ప్రగతి భవన్ ముందు కూర్చొని ధర్నా చేయడానికైనా పర్మిషన్లు వస్తాయి. సిబిఐ ఎంక్వైరీ కూడా వస్తుంది. షర్మిల ప్రతిపాదనలు బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్వాగతించారు. త్వరలోనే సమావేశం అవుతామని షర్మిలతో ఆయన అన్నారని రాజకీయ వర్గాల్లో ఇప్పుడు టాక్ నడుస్తుంది. అలాగే రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారట. ప్రతిపక్షాలని కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఏర్పడిందన్నారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని షర్మిలకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇద్దరు ప్రతిపక్ష నేతలకు షర్మిల ఫోన్ చేసి మాట్లాడడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. ఇక
ఇక తాజాగా రాష్ట్రంలోని ప్రతిపక్ష విపక్ష పార్టీల అధ్యక్షులకు షర్మిల లేఖలు రాశారు. జెండా వేరైనా ఎజెండా ఒకటిగా రాజకీయాలను పక్కన పెట్టి యువత భవిష్యత్తు కోసం పోరాడాల్సిన అవసరం ఉందని షర్మిల ఈ లేఖ ద్వారా పిలుపునిచ్చారు. దీనిపై ఏప్రిల్లో సమావేశమై ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకుందామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాడేందుకు టీ స్టూడెంట్ యాక్షన్ ఫర్ వేకెన్సీస్ ఎంప్లాయ్మెంట్ అనే ఫోరాన్ని ప్రతిపాదించినట్లు తెలిపారు. రాజకీయ విభేదాలు పక్కనకు పెట్టి నిరుద్యోగుల కోసం పోరాడే సమయం ఆసన్నమైందని, నిరుద్యోగ యువత తీవ్ర నిరాశలో ఉన్నారని షర్మిల అన్నారు. కడుపు కాలి గుండెలు మండి తీవ్ర నిరాశలో నిస్పృహలో నియంత మోసపూరిత ప్రభుత్వం చేసిన మోసానికి నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని మండిపడిన ఆమె కేసీఆర్ నిరుద్యోగులను నట్టేట ముంచారన్నారు. ఇక ప్రశ్నాపత్రాల లీకేజీతో ఉన్న ఆశలు కూడా అడుగంటిపోయాయని షర్మిల ఆరోపించారు. బిడ్డల కోసం కలిసి పోరాటం చేద్దాం. వైఎస్ షర్మిల ఈరోజు ప్రతిపాదిస్తుంది టీ సేవ్ తెలంగాణ స్టూడెంట్స్ యాక్షన్ ఫర్ వేకెన్సీస్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఈ ప్లాట్ఫామ్, ఈ ఫోరం ఒకటి ఫామ్ చేద్దాం. ఈ ప్లాట్ఫామ్ లో అన్ని పొలిటికల్ పార్టీస్ ఉంటాయి. అందరము కలిసి పోరాటం చేద్దాం. టీ సేవ్ తెలంగాణ స్టూడెంట్స్ యాక్షన్ ఫర్ వేకెన్సీస్ అండ్ ఎంప్లాయ్మెంట్. వేకెన్సీస్లు, ఎంప్లాయ్మెంట్లు ఎంత ముఖ్యమో స్టూడెంట్స్, మన యువత అంత ముఖ్యం. స్టూడెంట్స్ అని ఎందుకు అంటున్నాము అంటే వాళ్ళకు ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, వాళ్ళకు ఫీజులైనా ఏదైనా కూడా మనము యువత పక్షాన నిలబడాల్సిన అవసరం ఉంది. దయచేసి ఈ టీ సేవ్ లో అన్ని ప్రతిపక్షాలు పాల్గొనాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఈ టీ సేవ్ అనే ఈ ఫోరం అందరిది అయి ఉంటుంది. అన్ని ప్రతిపక్షాలకు సమాన హక్కు ఉంటుంది. ఇదేదో నేను కన్వీన్ చేస్తున్నాను, నేను ప్రపోజ్ చేస్తున్నాను కాబట్టి నేనే దీనికి నాయకురాలుగా ఉంటాను అని నేను అంటలేను. అందరూ అగ్రీ అయ్యి ఒకరిని ఎంచుకుందాం. నన్ను అడిగితే కోదండరామ్ గారు ఉన్నా నాకేం అభ్యంతరం లేదు. పెద్ద ఆయన, ఇంతకు ముందు కూడా ఉద్యమాల్లో పనిచేసిన ఆయన నాయకత్వం మనం చూసాము. దయచేసి ఆయనైనా పెట్టుకుందాము. లేదు అంటే నాన్ పొలిటికల్ గా ఉండాలి అంటే ఎవరినైనా బయట అసలు పొలిటికల్ పార్టీకి సంబంధం లేని వ్యక్తిని ఒక నాయకునిగా పెట్టుకుందామన్నా కూడా నాకు ఓకే. లేదు అసలు ఎవరు వద్దు, అందరూ ఈక్వల్ గా ఉండాలి అని ఒక షో ఆఫ్ హ్యాండ్స్ కింద ఓటింగ్ జరిగి ప్రతి నిర్ణయము తీసుకుందామన్నా సరే. కానీ దయచేసి ఈ ఫోరం ఒకటి ఫామ్ చేద్దాం. మన బిడ్డల కోసం, మన యువత కోసం మనం నిలబడాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి కార్యాచరణపై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, వామపక్ష నేతలతో షర్మిల విడివిడిగా సమావేశమయ్యారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాటం చేద్దామని కోదండరాంను షర్మిల కోరారు. నిరుద్యోగుల సమస్యలు, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై ఉమ్మడిగా కలిసి పోరాటం చేయడంపై చర్చించారామె. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం అన్నది ఒక పెద్ద భూతం. మన యువతను పట్టి పీడిస్తున్న ఒక శాపం. ఈ నిరుద్యోగం అన్న అంశాన్ని కలిసి కట్టుగా అడ్రస్ చేయకపోతే కేసీఆర్ గారు ప్రతిపక్ష గొంతును నొక్కేస్తాడు. కాబట్టి అన్ని పొలిటికల్ పార్టీస్ కలిపి ఒక వేదిక మీదికి, ఒక ఫోరం మీదికి వచ్చి టీ సేవ్ అనే ఒక ఫోరం లో అందరము కలిసి కట్టుగా పనిచేస్తే మన యువతకు న్యాయం జరుగుతుంది అని నా అభిప్రాయం. టీ సేవ్ అంటే తెలంగాణ స్టూడెంట్స్ యాక్షన్ ఫర్ వేకెన్సీస్ అండ్ ఎంప్లాయ్మెంట్. స్టూడెంట్స్ అని ఎందుకు అంటున్నాము అంటే వాళ్ళు యువత కాబట్టి, యువతకి వాళ్ళ చదువు దగ్గర నుంచి ఉద్యోగం వరకు అన్ని అంశాలలో ఈ ఫోరం తోడుగా ఉండాలన్నది మా ఉద్దేశం. వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పుడు పూర్తి స్థాయిలో అందటం లేదు. వారి ఎగ్జామ్స్ లో వారు రాస్తున్న పరీక్షలకు భద్రత లేకుండా అంగట్లో సరుకులు అమ్మినట్టు ఎక్కడ చూసినా క్వశ్చన్ పేపర్లను బయటపెట్టి లీకులు చేసి వాళ్ళకు అన్యాయమే చేస్తున్నారు. ఉద్యోగాలను, ఖాళీగా ఉన్న 191,000 ఉద్యోగాలను కూడా భర్తీ చేయకుండా వాళ్ళ జీవితాలతో ఆటలాడుతున్నారు పాలకులు. కనుక స్టూడెంట్స్ అని ఎందుకు అంటున్నాము అంటే వాళ్ళ చదువు దగ్గర నుంచి వాళ్ళ ఉద్యోగాల వరకు వాళ్ళకు భద్రత కలిగించాలి, వాళ్ళకు భరోసా కలిగించాలి. అందుకనే ఈ టీ సేవ్ అనే ఫోరం ఫ్లోట్ చేయడం జరిగింది. వీటిలో అన్ని పొలిటికల్ పార్టీస్ ఉండాలన్నది మా ఉద్దేశం. అయితే కోదండరాం గారు దీనికి అధ్యక్షతను వహించాలన్నది కూడా మా ఉద్దేశం. ఈ విషయం చాలా మనం నిరుద్యోగ సమస్యను చాలా తీవ్రమైన సమస్యగానే తెలంగాణ జనసమితి గుర్తిస్తున్నది. చాలా ఏళ్లుగా మేము జేఏసీగా ఉన్న రోజుల నుంచి నిరుద్యోగ సమస్య పరిష్కారానికై పోరాటం చేస్తూనే ఉన్నాం. కొలువుల కొట్లాట, నిరుద్యోగ నిరసన ర్యాలీ లాంటి కార్యక్రమాలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ పోరాటాన్ని ఇప్పటికి కూడా ముందుకు కొనసాగించడానికి మేము మా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అయితే ఎవరితో ఎట్లా కలవాలనేటువంటి విషయం మాత్రం మా రాష్ట్ర కమిటీ తీసుకోవాల్సిన నిర్ణయం అది. మేము వారు చెప్పిన విషయాలను, పత్రాన్ని రాష్ట్ర కమిటీ ముందు పెట్టి దానిపైన ఒక తుది నిర్ణయం తీసుకుంటాం. తప్పనిసరిగా నిరుద్యోగ సమస్య పరిష్కారానికైతే ఒక ప్రయత్నము చాలా తీవ్రంగానే జరగవలసినటువంటి అవసరం ఉంటుంది.
అట్లాంటి ప్రయత్నం తెలంగాణ జనసమితి తన పాత్ర తాను పోషిస్తూనే ఉంటుంది. ఎట్లా ఎవరితో కలవాలనేది మాత్రం మేము మా పార్టీ రాష్ట్ర కమిటీలో మాట్లాడుకున్న తర్వాత వారికి తెలియజేస్తాం. అయితే షర్మిల పిలుపు అందుకున్న వారంతా కూడా సర్కారుపై జంగు సైరను వినిపించేందుకు తాము కూడా సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇచ్చేశారు. అయితే ఏ రూపంలో సర్కారుపై ఉద్యమం చేస్తారు, ఎలాంటి పద్ధతులు ఎంచుకుంటారనేది ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికి టీఎస్పీఎస్సీ పేపర్ లీకు ప్రతిపక్షాలను ఏకం చేసినట్లు కనిపిస్తోంది. ఏది ఏమైనా తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం వేడి మీద ఉన్నాయి. ఒక పక్క ఈడీ కేసులో కేసీఆర్ కుమార్తె కవిత కేసు చిక్కుల్లో చిక్కుకొని ఉంది. కేసీఆర్, కేటీఆర్ కవితను ఈ ఉచ్చులోంచి బయటకు తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ తరుణంలోనే రాష్ట్రంలోని నిరుద్యోగులకు అండగా ప్రతిపక్షాలు ఏకమయ్యే దిశగా పావులు కదుపుతూ ఉండడం కేసీఆర్ సర్కారుకు కొంత ఇబ్బందికరమైన అంశంగానే భావించాల్సి ఉందని నిపుణులు చెప్పకనే చెబుతున్నారు.